హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి వ్లాగ్స్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి ఆ రెసిపీ అంటే ఎండు రొయ్యలు చింతకాయల కర్రీ నేను చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఎండు రొయ్యలు, చింతకాయలు, ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మొదటిగా మనం ఏం చేయాలంటే బాండీ పెట్టుకుని బాండీలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు రొయ్యలు, చింతకాయలు ఉంటే మనకు సరిపోతుంది. వాటితోనే చాలా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ సీజన్లోనే మనకి ఎక్కువ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇదిగో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా మగ్గించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకునే వాటిలో మనం ఏం చేయాలంటే ముందుగా మనం రెడీ చేసుకుని పొట్టు తీసి పెట్టుకుని ఎండు రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వాటిని వేసుకుని ఇదిగో ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు వేసుకుంటున్నాను. ఎండు రొయ్యలు కూడా మంచిగా నూనెలో వేగాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలా నూనెలో వేయించుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం. అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుని చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు వేయించుకున్నాం కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కల్లుప్పు వేసుకుని తర్వాత కొంచెం పసుపు ఒకసారి కలబెట్టుకుని ఒకసారి మగ్గబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో మగ్గింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కూరలోకి సరిపడినంత కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిసేపు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులోనే మనం కొంచెమే వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకసారి కలబెట్టుకుని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయలు వేసుకోవాలి. మీరు పులుపు ఎంత తింటారో దానికి సరిపడిన చింతకాయలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, అదిగో కూరకి సరిపడినంత చింతకాయలు వేసుకుని ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, కూర రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.